నా పేరు రామకృష్ణ, మాది గుమ్మసంద్రమ, కొత్తకోట మండలము. రోజా పూల చెట్లు పెట్టి ఇది పెట్టి 8 నెలలు అవుతుంది. అంటే ఏందో ఎర్రగా అయిపోతాండాయి, పసుపు కలర్ వస్తుండాయి. దానికి ఏమేమి మందులో వాడుతాండా. మందులు ఇక్కడ ఏడా దొరకవు, ఎవరెవరికో చెప్తాండా. నీ మందులు తెప్పిస్తారా, ఇవి వాడుకుంటాము అని. ఎవరు తెప్పించలా. వాటికి పోతే ఓ పట్టిగా 10,000కో 12,000కో తెచ్చుకుంటా. ఏదో చిన్నగా వాడుకుంటా, ఏదో చిన్నగా నేను అమ్ముకుంటాను బజార్లు ఇంటి అట్లా, ఏదో నా వీలు కొద్దిగా. ఇవి తప్ప వేరే పని ఏమి లేదు. ఇవి తొక్కుండేకి గడ్డి బలంగా పడుతుంది. దీనిలో కసువు మందులు కొట్టకూడదు. కసువు మందులు కొడితే చెట్లు చచ్చిపోతాయి. మందులు యావంటే కొడితే చెట్లు అన్నీ చచ్చిపోతాయి. ఇంకొచ్చి మాట్లాడితే నల్లమచ్చ వచ్చేస్తుంది, చిప్స్ ఎక్కువ పడిపోతుంది. చిప్స్కు ఏమన్నా మందులు ఇవ్వండి అని మన కొత్తకోటలోనే అడుగుతాండా. చిప్స్కి ఏమో మందు ఇస్తామంటారు, వాళ్ళు చెట్లు అవి గ్రోత్ రావు. అందుకని నేను ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు, ఎప్పుడు అయిపోతే అప్పుడు వసుకోటకు పోయి తెచ్చుకొని ఏదో చిన్నగా కొట్టుకొని ఏదో దానితో తొక్కొని ఏదో బాధపడుకుంటా ఉండ. ఇంకా అప్పుడే ఒక గదిని పెట్టింటే, పెట్టి కొత్తకోటలో ఒకటి మందులన్నీ తెచ్చుకొట్టి చెట్లన్నీ ఏళ్ళ కన్నా చచ్చిపోయా. సరేలేని పీక్ అక్కడ పారేసిందే. మళ్ళా పెడితే ఒక 6 ఏళ్ళు అట్లా ఉన్నాయి. 6 ఏళ్ళు ఉండిన తర్వాత మళ్ళీ శనగ్గింజలు వేసి దానిలోనే, ఆ శనగ్గింజలు దానిలో చిప్స్ ఎక్కువ పడిపోయి చెట్లే చచ్చిపోయా. మళ్ళీ వద్దులేని ఇవి పెట్టి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఒక గదిని పెట్టినా. ఏమంటే నేను అమ్ముకుంటా కాబట్టి, నాకు ఏదో వేరే పని ఉండదు కాబట్టి, నాకు ఆధారం ఇదే కాబట్టి దీనితోనే నమ్ముకోండా. ఇవి రోజా పూల చెట్ల వల్ల మీకు ఎంతవరకు ఆదాయము? ఎంతవరకు అంటే నేను అమ్ముకుంటా కాబట్టి నాకేమో సరిపోయిందినా. అమ్ముకోని వాళ్ళకైతే ఇవేం అవసరం లేదు. రోజు ఎంత మటుకు ఆదాయం ఉంటుంది? రోజు అంటే ఒక 700-800 నాకు కూలిపట్టు వస్తుంది. ఆడ పూలు దొరికేదాన్ని బట్టి. పూలు తక్కువ వస్తుంది, లేదు పూలు ఎక్కువ ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ దొరికినప్పుడు మనం డైలీ పోతూ ఉంటాం కాబట్టి వాళ్ళు రేటు తగ్గించేస్తారు. అంటే తీసుకొని సేల్స్ కావు. మనము వారానికి ఒకనాడు 2 దినాలు పోతే అప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండవు పూలు. అప్పుడు మనము ఏదో ఇంకా 10 రూపాయలు ఎక్కువ అమ్ముకోవచ్చు. ఈ రోజు పోతే వాళ్ళకు దండిగా ఉంటాయి కాబట్టి, వారానికి ఒకనాడే కాబట్టి వాళ్ళు తీసుకోరు ఎక్కువ. అప్పుడు మనం రేటు తగ్గించుకొని అమ్ముకుంటే మనం సేల్ చేసుకోవచ్చు. రోజా పూలు ఎప్పుడు వస్తే రేట్ వస్తాయి మీకు తెలిసి? ఎప్పుడు వస్తే ఇప్పుడు ఇంకా వరలక్ష్మి పండుగ అప్పుడు వస్తే రేట్లు వస్తాయి. ఇప్పుడు దీంట్లో నల్లమచ్చ ఎక్కువ పడిపోతుంది. నల్లమచ్చ ఎక్కువ పడిపోయింది అనుకో, ఆకు రాలిపోయింది అనుకో, మళ్ళీ బిర్యానీ ఎగిరి రాదు. మళ్ళీ ఎగిరి వచ్చి మళ్ళీ పూలు వచ్చేలకు మళ్ళీ ఒక 20 దినాలు నెల పడుతుంది. ఇప్పుడు పూలు ఎప్పుడు వస్తే మేలు అంటారు మీకు తెలిసి? వరలక్ష్మి పండుగ తాగినాక మళ్ళీ ఇంక పుట్టినాక మళ్ళీ ఎప్పుడు వచ్చినా పూలేమో అమ్ముకోవచ్చు. ఇప్పుడు కానీ మార్కెట్ రేటు అంటే మీరు మీ ఉద్దేశము వరలక్ష్మి వ్రతము పండగ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది 10 రోజుల్లో, అప్పటి నుంచి మీకు సంక్రాంతి వరకు అమ్ముకోవచ్చు, బాగా అమ్ముకోవచ్చు. కేజీ ఏం రేట్ ఉంటాయి? కేజీ ఏం రేటు మామూలు బస్ స్టాండ్లో అయితే వాళ్ళు 60 కన్నాక 70 కన్నాక 80 కన్నాక 100 రూపాయలు తాకేస్తారు. నేను మామూలుగా అమ్ముకుంటే నేను 100 రూపాయలకు తక్కువ అమ్మను, పైనే. రోజు ఎన్ని కేజీలు అవుతాయి? రోజు ఇంకంటే ఇది తక్కువ కాబట్టి, ఇది పెట్టి 8 నెలలే కాబట్టి వారానికి ఒక 20 కేజీలు 15 కేజీలు వస్తాయి. 15 కేజీలన్నా 1500 వారానికి 1500 వస్తాయి. అంటే ఇంకా నీకు ఎక్కువ పూలు వస్తే ఎక్కువ పూలు వస్తే రోజు 10 కేజీలు దొరికాయి అనుకో, రోజు ఒక 1000 రూపాయలు వస్తుంది. అంటే రోజా పూలు అంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే అంతే. అవి ఒక తూరి పెట్టి మళ్ళీ దాన్ని చెడగొట్టేసినామంటే మళ్ళీ అంత అచ్చిరావు పంటలు. దాన్ని నమ్ముకున్న తర్వాత దానికి ఇప్పుడు నేను ఆడవ తూరు పెట్టింటే ఒక కోల్లేరు వచ్చి ఒక లోడు పోసిన, గొర్రెరు వచ్చి 11 లోలు పోసిన. 11 లోలు. ఇప్పుడు మీకు ఈ పూలు మొగ్గలు ఉన్నాయి కదా, ఇవన్నీ మొగ్గలు అన్నీ వచ్చేవేనా? అన్నీ వచ్చేటివే. దానికి ముందు కొడితే ఇంకా సైజులు వస్తాయి. మనం దెబ్బేరు వేస్తే ఇంకా బాగా గ్రోత్ వస్తుంది. మనము పశువులు ఎరువు గొర్రెరు వేయాల. నువ్వు గొర్రెరు వేయకన్నా అవి మనం పైరు వేసేస్తాంలే, కూలోళ్ళు చేస్తారులే, కూలోళ్ళు కసు దొక్కుతారులే అంటే అది కాదు. మనం దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా మనకు అవి పూలు దొరుకుతాయి, మనం అమ్ముకోవచ్చు. లేదనుకో మన పక్క ఎండలు ఎక్కువ, ఆ ఎండలకు మన పక్క గ్రోత్ రాదు. దానికి దిన్నం ఒక గుంపన నీళ్ళు పెట్టాల, లేదంటే ఆకంతా ఒడిచిపోతుంది.
10 నిమిషాలు అర్ధగంట వదల రోజు వదిలితే ఒక అర్ధగంట 10 నిమిషాలు వదిలితే చెట్టు గ్రోత్ వస్తుంది. లేదనుకో ఎప్పుడో పెట్టేసినాములే ఉండదులే తేమంటే చెట్టు ఓడిచిపోతాయి. ఒక అర్ధ ఎకరా ఉంటే ఎంత ఆదాయం రావచ్చు? అర్ధ ఎకరా ఉంటే ఆదాయం ఏమి వస్తుంది అంటే మార్కెట్ని నమ్ముకొని పెట్టుకుంటే మార్కెట్లో ఈ పొద్దు వేసుకుంటారు, రేపు వేసుకోరు. అంటే మీ ఉద్దేశము ఒక ఎకరా పెట్టినారు అనుకోండి మీరే, ఒక ఎకరా అంటే ఎకరా పెడితే నేను అమ్మలేం కదా. మీరు అమ్మలేరు, మార్కెట్కి మార్కెట్కి వెళ్ళా వాళ్ళు ఒక తూరి నేను మార్కెట్కి ఎత్తుకొని పోతే ఒక 15 కేజీలు ఎత్తుకొని పోతే 15 కేజీలు ఎత్తుకొని పోతే వాళ్ళు వచ్చి 30 రూపాయలు వేసిస్తామండి కేజీ. 30 రూపాయలు వేస్తే ఎట్లన్నా గిట్టదు అంటే ఎట్లా నీకు అట్లయితే వేసుకోలేకంటే పోనా పాన్లో క్యాష్ ఇచ్చేయండి వేసుకోండి 30 రూపాయలతోనే అంటే క్యాష్ ఇస్తే ఏమో అప్పు వేసుకుంటాం, ఈసారి ఎత్తుకొనిరా అప్పుడు ఇస్తాము రీ. అట్లా అయితే కుదరదని చెప్పింది. నేను ఎత్తుకొచ్చి మళ్ళీ వేరే తవ అమ్మేస్తే మళ్ళా కరోనాలో ఇంక కుదరదని చెప్పింది. ఎత్తుకొని పోయి మదనపల్లిలో కరోనాలో కానీ బజార్లో తిరిగి మదనపల్లిలో అమ్ముకుంటే తిరిగి కరోనాలో రోజా పూలతో మనకి డబ్బులు అయితే అట్లా మదనపల్లి ఇవి అమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడా? మదనపల్లి ఇవి కరోనాలో అమ్మేవాడు ఉన్నాడా? లేదు. కరోనాలో కూడా మదనపల్లిలో బజార్లు ఇంటి అమ్మినా ఎత్తుకొని పోయి అంగళ్ళకి పోతే అంగల్లో 2 కేజీ ఏమి అమ్మినారు ఆడ అంతే. మదనపల్లిలో అంతే 100 రూపాయలకు తక్కువ నేను ఎవరికి నీ బస్ స్టాండ్లోనే అంతే 100 రూపాయలకు తక్కువ ఏనో వాడు సచ్చి పిల్ల గుంతలు కొట్టినా కానీ ఒకవేళ బజార్లు ఇంటన్నా ఒకవేళ అప్పన్నా ఇచ్చే వస్తే ఆడవాళ్ళకి కానీ బజార్లో మాత్రమే వాళ్ళు ఇచ్చినా కానీ. రోజా పూలు అంటే ఆడవాళ్ళు అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా. ఎక్కువ ఇష్టపడతారంటే బాగుంటేనే ఇష్టపడతారు, బాగాలేకుంటే ఇష్టపడరు. యా ఊరు పనరు, పో ఇంకో తావు తెచ్చుకుంటాం కానీ అంటారు. ఈ పూలు ఎంత బాగుంటే అంత బాగా ఇష్టపడతారు. ఒకవేళ ఏదో 10 రూపాయలు ఈ పొద్దు ఎక్కిపోయినా రేపైనా ఇస్తారు. మీకు రోజా పూలు పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఏ ఆలోచన ఏమంటే కురాకు పోసుకుంటా అంటే ఎప్పుడు కురాకు పోసుకుండేది అమ్ముకుండేది ఆ పని చేస్తా అంటే కురాకు ఎప్పుడు పోయల్లా దున్నల్లా అది కొంచెం కష్టమయ్యా అనిపించాలకు ఇవి వేరే వాళ్ళు పెట్టిండ్రి. ఇవైతే మనకు సరిపోతుంది, అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు కురాకు అయితే అప్పటికప్పుడైతే కుదరదు. ఇవైతే మనము ఇప్పుడు కావాలంటే ఎవరో నాకేమో 2 కేజీలు పూలు కావాలప్ప అన్నికో పేకపోయి ఎతకపోయి వాళ్ళకి ఇచ్చేస్తే మనకేదో 100 200 వస్తుంది. ఇవైతే మనకు తొక్కుంటాం అంటే దున్నే పని ఉండదు. ఏదో ఎరువులు డిఏపి తప్ప వేరేది ఏంది వేయకూడదు దీనికి. డిఏపి తప్ప వేరే ఏంది వేయకూడదు. కాంప్లెక్స్ ఏం చేసినా ఏమన్నా డ్రిప్లో కానీ నేను 900 రూపాయలు కేజీ లక్ష్మీపురం క్లాసులో తెచ్చి వదిలినా. అది యాదో అవి తెచ్చి వదిలినా ఏమనే మాత్రం పని చేయాల, ఏమనే మాత్రం అట్లా చెవుగానే వాళ్ళు చేయాలి. డిఏపి వేసుకుంటే చాలు. డిఏపి వేసుకుంటే చాలు. డిఏపి వేసుకొని నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ఈ దెబ్బెరు అంతే. దెబ్బెరు వేసుకోవాలా, నీళ్ళు బాగా పెట్టుకోవాలా. దెబ్బెరు కానీ పైన ఉండకూడదు, దాన్ని పొడదోసుకోవాలా. బాగా నీళ్లు పెట్టుకుంటా ఉంటే దానికి తనంగా ఉండేట్టుగా చెట్టు ఇట్లా తనంగా ఉంటుంది. లేదనుకో నీళ్ళు సరిగ్గా పెట్టుకుంటే ఆకంతా ఒడిచిపోతుంది, మన బాధ అయిపోతానులా అట్లా అయిపోతుంది. అట్లా అయిపోయానుకో అప్పుడు పూలు ఏం చేస్తాయంటే సైజులు తగ్గిపోతాయి, దాంట్లో పూలు కలర్ తగ్గిపోతాయి. నెలకు ఎన్ని కోతలు వస్తారా? నెలకు ఎన్ని కోతలు అంటే నెలకు 2 కోతలు వస్తాయి. నెలకు 2 కోతలు, వారానికి 2 కోతలు వస్తాయి. వారానికి 2 కోతలు, నెలకు 8 కోతలు వస్తాయి. కోతకు మీకు వారానికి 2 కోతలు ఖచ్చితంగా 1500 వస్తుంది. కోతకు 1500 ఆడొస్తుంది. ఇప్పుడు తక్కువ కాబట్టి 800 బాగా వచ్చినప్పుడు అంటే నేను బేస్తవారం అమ్ముకుంటా, శుక్రవారం అమ్ముకుంటా, ఆదివారం అమ్ముకుంటా, మళ్ళీ సోమవారం అమ్ముకుంటా. లేదనుకో ఇంకా కొంచెం దండిగా ఉండే అనుకో మళ్ళీ బుధవారం బేస్తవారం దిన్నమో కొన్ని ఎత్తుకుని అమ్ముకుంటా. అంటే మీరు చెప్పే లెక్కన వారానికి 8 కటింగ్లు, నెలకి 8 కటింగ్లు. ఇప్పుడు ఈ పొద్దు ఏం చేస్తా అంటే సుమారుగా విడిగిని అన్నీ బీక్కుండేస్తా. రేపు ఇంకా కొంచెం విడిగిని మళ్ళీ బీక్కుంటా. లేదనుకో ఏడు 10 సార్లు బీక్కుంటా ఈ పొద్దు, రేపు ఒక 10 సార్లు బీక్కుంటా, మన్నాడు ఆ పక్క 10 సార్లు బీక్కుంటా. ఈ పక్క మళ్ళీ అది తిరగచ్చేలకు మళ్ళీ ఈ పక్క వచ్చింటాయి. ఈ పక్క వచ్చేలకు అప్పటికి ఇడిగిన పూలు మగ్గలు కూడా కలుస్తాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కానీ ఇడిగిన పూలు మగ్గలు కూడా ఉంటే ఇడిగినవి వాడుకుంటారు, మగ్గలు వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకు కొంచెం కలిసి వస్తుంది. అన్నీ ఇడిగిపోయానుకో వాళ్ళకు అన్నీ ఒకటే పట్టి వాడుకోలేరు. మగ్గలో ఇడిగిన పూలు కూడా ఉంటే ఇడిగినవి వాడుకొని మగ్గలు అట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. వాళ్ళకు కొంచెం దినాలు కలిసి వస్తాయి.
వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకు నేనేం చేస్తా అంటే మగ్గలు ఇడుగులు అన్నీ పీక్కుంటా ఎత్తిపి అమ్మేస్తా. వాళ్ళు అప్పుడు ఏమనిపిస్తారంటే అయ్యో ఇవి మగ్గల మాదిరి ఉంటాయి, మనకి ఇంకా 2 రోజులు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనేది వాళ్ళు నన్నే నమ్ముకొని అయిపోస్తాడు తీసుకుందాము అనే తృప్తిగా వాళ్ళు ఉంటారు. మనం బాగా ఇడగబెట్టేసి ఎత్తుకొని పోతాం అనుకో, వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేళ్ళకు అవి ఇడిగిపోయింటాయా, ఇడిగిపోయింది వాళ్ళకు 2 దినాలు ఫ్రిడ్జ్లో పెట్టేళ్ళకు రెక్కలన్నీ ఏడవాడు ఊసిపోతే అప్పుడు వాళ్ళకి కానీ ఇబ్బందే కదా. అందుకు మగ్గల మాదిరి ఉంటే వాళ్ళకు కలిసి వస్తుంది. నేను మగ్గలు ఇడుగులు కూడా కలగలపం బీకేస్తా కాబట్టి వాళ్ళకు కలిసి వస్తుంటుంది. అయితే ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు రోజా చెట్లు పెట్టుకోమంటారా అందరినీ? పెట్టుకోవచ్చు. అదే మందులు అయితే ఇక్కడ దొరకవు. చిన్న కోలారు వస్కోట అక్కడ పోతే దొరుకుతాయి. అక్కడ కానీ నేను ఒక పని చేసిన, ఒక తూరి 1000 లీటర్లు తెచ్చిన ఏడా వస్కోటలో. పోవయ్యా నీకు అవే పని చేస్తాయినా సార్, నాకు ఇవేంటి సార్ ఇవి బాగా పని చేస్తా అంటే, పోవయ్యా ఆ కంపెనీ రాలేదు ఇప్పుడు, ఇవే పని చేస్తా ఎత్తుకొని పోనా. ఎత్తుకొని పోతే 1000 లీటర్లకు తీసుకొని వచ్చిన. తీసుకొచ్చి 1 దఫా 2 దఫాలు కొట్టిన, పూలు గ్రోత్ రాలా. ఇంకేం చేసేది, నేను మళ్ళీ ఫోన్ చేసిన, సార్ ఇట్లా అది పని చేయలేదు ముందు ఏం చేసేదంటే, సరేలే ఆఫ్ ఎత్తుకొని రా నీకు మళ్ళీ ముందు వేరేది ఇస్తాను అని. ఎత్తుకొని పోతే వాళ్ళు ఇచ్చే అట్ట బాక్స్ ఎత్తపని దానికి ఏమయ్యా నువ్వు అట్ట బాక్స్ లేకుంటే మేమే లోకల్ మందులు అమ్ముతాం అనుకునేది. వాళ్ళు ఎవరిని తీసుకున్న వాళ్ళు వద్దని చెప్పింది ఎత్తి అక్కడ బార్దింగ్ వేసి ఒక డబ్బా మళ్ళీ 15 పట్టుకుండేసి నిజంగానే పట్టుకుండేసే. ఇంక సరేలే పట్టుకొని ఇంక వేయాలంటే మనకు కానే కావాలా పానే బాలాటికి అని చెప్పింది. పట్టుకొని అని చెప్పింది. మళ్ళీ తీసుకొని నాకు ఈ ముందు వేయండి సార్, నాకు వేయాలంటే నేనేందో అమ్ముకుండేవు, నేను ఇట్లా ముందులు అట్లా కొడితే నాకు ఇబ్బంది, నేను మళ్ళీ బజార్లో ఇంటి తీసుకోరు, నేను ఎంత బాగుంటే అంత నాకు సేల్ చేసుకుంటా, నేను ఏదో నేను 10 రూపాయలు సంపాదించుకుంటా, నాకు మంచివి ఏంటంటే మళ్ళీ ఇచ్చా. సరేలేని చెప్పింది. మళ్ళీ తెచ్చి కొడితే మళ్ళీ పోతే మళ్ళీ ఇంకో డబ్బా మార్చేసా. మళ్ళీ కొంచెం పూలు కలర్ తగ్గిపో ఎట్లా ఉన్ని ఇంకేం చేస్తావు, కంపెనీలో మారుస్తాడారు ఒకటే మందులు ఇయ్యారు నెలకు. సరేలే అని చెప్పింది. వచ్చి కొట్టుకొని ఏదో బాధపడుకుంటాడు. మళ్ళీ దప్ప పోతే మళ్ళీ ఇంకో డబ్బా మార్చేసా. అట్లా అన్నీ మారిపి ఇప్పుడు ఒక డబ్బా వస్తుంది అంతే. అది ఇప్పుడు ముందు వచ్చిన మందు కొట్టిన పాటనే ఎర్రగా తిరిగిపోతాండే పూలు. అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు ఇస్తాండే మందులకు కలర్ రావు. అప్పుడు ఎట్లా వస్తాడంటే ఎట్లా మన రగతం మాదిరి కలర్ తిరుగుతాండే మందు కొట్టిన కాంచేవులకు ఆకులు పూలు అంత కలర్ తిరుగుతాండే. ఇప్పుడు ఆ కలర్ రాలా. ఇప్పుడు ఆ కలర్ ఏమని నేను అడిగితేనే అనుకో, రాలేదయ్యా ముందు వస్తాండే ఇప్పుడు అవన్నీ ఎత్తేసినారు, అవన్నీ ఇప్పుడు ముందు ఎప్పుడు వచ్చినవే వస్తాయా అని. ఇంక సరేలే ఇంకేం చేస్తావే, మనం చెప్పినట్లు వింటారా వాళ్ళు కర్ణాటక వాళ్ళు. యావోటి నెల ఏదో బాధపడుకుందామని చెప్పి అదే మందులు ఏడే తీసుకోవచ్చు కదా. ఏడే 1 సంవత్సరం అనే మందులు అదే మందులు ఇక్కడ అవి లేవు. నేను చూపించిన మందులంగల్లో ఈ మందులు తెప్పించండి, నేను తెచ్చుకుంటా. ఒకవేళ మీరు ఏం రేట్ అయితే ఉంటే ఆ రేటే నేను తీసుకుంటాను నేను చెప్తాడా. అందరికీ చూపించిన మందులు ఇంకో ఇట్లా తెప్పించండి, నేను ఏదో వాడుకుంటాను, నాకు కావాలా. ఇంకా కావాలంటే బయట ఎవరైనా ఏదో వాళ్ళ వీలు కొద్ది వాళ్ళు కాపాడుకొని ఒకవేళ బజార్లు ఇంటి అమ్ముకొని లేకుంటే మార్కెట్కి వేసుకొని ఒకవేళ ఎవడన్నా ఏమన్నా చేసుకొనిలే తెప్పించండి అని వాళ్ళతో అడుగుతాడా. ఇవి లోకల్ మందులు అయ్యా, ఇవి ఇక్కడ వస్తే సీల్ చేసేస్తారు, ఇక్కడ ఏరా మందులు అని. ఇంక సరేలే వాళ్ళ కర్మ అని చెప్పి నేనేమో నా బాధ నేను పడుకుంటా ఉండా. అంత మాత్రం బాధపడుకుంటాండప్ప. ఓకే అన్న. ఒక్కో చెట్టుకు వచ్చి ఒక గుండి పెట్టుకున్నా, నీళ్ళగారేకి 10 నిమిషాలు వదులుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఎలా ఉంటుంది? ఇవే ఇక్కడ అట్లాంటివి పెట్టుకోవచ్చు, ఇంకో రకం పెట్టుకోవచ్చు. ఒక్కో చెట్టుకు వచ్చి ఇప్పుడు 1000 చెట్లు పెట్టినా, మళ్ళా కొత్తగా 1000 చెట్లకు 1000 తెచ్చి పెట్టేసిన. అయితే రోజా పూల వల్ల అంటే దీంట్లో రోజా పూల చెట్లలో కసువు ఎక్కువ పడిపోతుంది, గడ్డి ఎక్కువ. నువ్వు కసువు ముందు పేరా కట్టి తప్ప వేరేది ఏంది కొట్టకూడదు. పేరా కట్టి కొట్టేలకు ఈ కసువు కొంచెం వాడ తగిలింది అనుకో, ఆకులంతా పొండాకు వచ్చేస్తాయి. దాని ఎగలకు అది ఆవురు కొడుతుంది కదా, ఆ ఆవురికి ఆకులంతా పొండాకు వచ్చేస్తుంది. అందుకయ్యే మేము నీట్గా తొక్కుంటున్నాం. ఓకే అన్న.